ఏం చెప్తారు? ఇంత దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతుంది, ఇంత ప్రొటెస్ట్ జరుగుతుంది, అయినా సరే కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అయినా సరే కేంద్రం ఎలాంటి స్పందన లేదు. ఏం చెప్తానంటే ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఒకసారి మనం ఆలోచించుకుంటే సుప్రీంకోర్టు వల్ల స్టార్ట్ అయింది. ఎప్పుడు మే 15, 14వ తారీఖు సూర్యకాంత్ ఏమైతే అన్నాడో ఆ మాటలు అలా అనొద్దు కదా. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉందంటే దాని కారణం ఏంటి? డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ మాత్రమే డెవలప్ అయితే మిగతా స్టేట్లలో ఉన్న ప్రజలు ఏడికెళ్తారు? ఈడికే వస్తారు కదా. ఈడికి వచ్చినప్పుడు ఇక్కడ రేట్లు తక్కువ ఉండిపోతాయి, రేట్లు ఎక్కువ అయిపోతాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతుంది. అలా అని చెప్పి శాలరీ పెరిగాయా? అక్కడ అన్ఎంప్లాయిడ్ అనే విషయం అనేది రావద్దు, కాక్రోచెస్ తో పోల్చొద్దు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి? జపాన్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఆ పెండింగ్ కేసులు ఎవరు తీసుకుంటారు? ఒక అమ్మాయికి రేప్ జరిగితే ఆ రేప్ ఎంత తొందరగా అవుతుంది? ఒక 10-15 సంవత్సరాలు అది వెళ్తుంది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లే? మీరంతా ఖాళీగా ఉన్నారు కాబట్టే కదా. అంటే మేము బిజీ ఉన్నాం, మా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మేము పోలీసులు రీసెంట్ గా జరిగినప్పుడు సో మాట్లాడి అంటే పోలీసులు ఆ వీడియోలు చూసిన టైం మాకు లేదని మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పి ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అదేంటి? అదొక పార్టీ అంటారు, అదొక ఎంటిటీ. అలానే సుప్రీంకోర్టు అనేది ఒక ఎంటిటీ, ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఎంటిటీ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు ఏమైనా ఎక్కువ మాట్లాడితే దాని గురించి పక్కా ఏంటంటే క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ చేయడం వల్ల ఏమవుతుంది? సూర్యకాంత్ మీద లేనిపోని అవగాహనలు వస్తాయి. అందరు కలిసి ఉన్నారు కాబట్టి, బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగదంటే ఏం చేయాలి? కొంచెం బుద్ధి ఉండి, అంత పెద్ద మనిషి కదా, అంత పెద్ద మనిషి అన్నప్పుడు ఏం చేయాలి? పిల్లలు ఏం రోడ్ల మీద తిరుగుతలేరు, చదువుకున్నారు, నీట్లు చదువుతున్నారు, లా చదువుతున్నారు. అంత ఎందుకు చదువుతున్నారు? ఉద్యోగాలు రావాలనే కదా. దాని గురించి మాట్లాడాలి. కానీ కాక్రోచ్ అనే ఒక మాట ఎలా వస్తుంది? ఇప్పుడు మీ పార్టీ గురించే మాట్లాడతాం. బీజేపీని నిన్నే అడుగుతున్నా, మీ పార్టీ గురించే మాట్లాడతాం. 2024లో పేపర్ లీక్ అయింది, ఏం చేస్తావు? క్యాన్సిల్ చేసిన దానికి సొల్యూషన్ ఏమన్నా ఇచ్చావు? లేదు. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టామన్నా మంచి చేస్తావు అంటే మంచి చేయలే. ఏమైంది? అక్కడున్న స్టూడెంట్స్ కూడా నష్టం జరిగింది కదా. ముందు 550, 560 అలా వచ్చిన వాళ్ళు తర్వాత కోల్పోయారు కదా. వాళ్ళ గురించి ఏమైతుంది? ఇప్పుడు నేనే అంటా, సూర్యకాంత్ నిన్నే అడుగుతున్నా, నేను మళ్ళీ నీకు ఎగ్జామ్ పెడితే నువ్వు మళ్ళీ సుప్రీంకోర్టులో జడ్జి లెక్క కూర్చుంటావా? అంత సత్తా నీకుందా? లేదు కదా. ఎగ్జామ్ అనేది ఒకటే వస్తుంది. చాలా మంది పాపులేషన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి ఎగ్జామ్ రాస్తారు, లక్ బేసిస్ మీదనే వస్తుంది భయ్యా, అది నిజం. ఇప్పుడు నేను వెళ్ళి నీట్ రాశాను అనుకో, నాకు ఎగ్జామ్ రాదు కదా. 2-3 సార్లు ట్రై చేయాలి. ట్రై చేసినా నాకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? అటెంప్ట్ చేసే వాళ్ళని దేక్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ మొత్తం ఒక సిస్టమ్ ద్వారానే వెళ్తుంది. ఆ మాట అనకుండా అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్న యూత్ ఎందుకు వచ్చింది ఆ మాట? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా. పేపర్ ఎక్కడ లీక్ అయింది? బీఆర్ పట్టిన టైంలో లీక్ అయింది. బీఆర్ గురించి చుట్టూ అనేది ఇట్టారు కదా. సరే పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయినప్పుడు ఏం చేస్తావు? ఒక ర్యాపిడ్ ఫోర్స్ అనేది వేస్తావా? లేదు. సిబిఐకి పంపించావు. సిబిఐ ఏం లీక్తుంది భయ్యా చెప్పు? ఏమన్నా వీకిందా సిబిఐ? మోదీ మాట్లాడుతూ కూడా సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసాం దీనికోసమే, సో చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నామని కూడా మాట్లాడారు కదా. నేను ఇప్పటికీ అంట బీజేపీకి, మోడీ నేను నిన్నే అడుగుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలని చెప్తున్నారు. నేను మర్యాద ఎందుకు ఇవ్వాలో నాకు అర్థమైతలే. నేను నిన్నే అడుగుతున్నా, నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు? మే 15వ తారీఖు స్టార్ట్ అయింది, ఇప్పటికీ నడుస్తుంది. నువ్వేం చేసినావో తెలుసా? ఢిల్లీలో ప్రజెంట్ చేసిన కొంతమంది కొడుకులని పిల్లల్ని కొట్టిపించినావు, కట్టెలతో కొట్టిపించినావు. చాలా మంది చచ్చిపోయారు. 20 మంది కంటే ఎక్కువ చచ్చిపోయినప్పుడు అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఏమొస్తుంది? నేనేమన్నా తప్పు చేస్తే పక్కన అకౌంటబిలిటీ తీసుకోమని చెప్తారు, నేను రిజైన్ చేయాలి. అలానే 10 సంవత్సరాల నుంచి నువ్వు బీజేపీలో మీ పార్టీ అనేది రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు అకౌంటబిలిటీ తీసుకోవాలి. అకౌంటబిలిటీ తీసుకొని నువ్వు పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని నువ్వు పక్క రిజిగ్నేషన్ చేయమని చెప్పాలి. సరే నువ్వు రిజిగ్నేషన్ చెయ్యవు, వేరే వాళ్ళకి ఇవ్వాలని నీకు లేదు. అకౌంటబిలిటీ తీసుకో, రోడ్డు మీదకి రా, మాట్లాడు. 20 మంది చచ్చిపోయారు, వాళ్ళ గురించి నువ్వు ఏం చేస్తావు? దాని గురించి అయినా మాట్లాడాలి కదా. మాట్లాడకుండా జామర్లు పెడతాం. అలానే పొలిటికల్ పార్టీ ఎవరైతే పొలిటికల్ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి యాంటీ నేషనల్ అంటాం. ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము తిడతాము, కొడతాము, చంపేస్తామంటే ఎలా? వాళ్ళందరూ పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. నేను తిడతలే కదా, నీ ఇంట్లో దూరతలేరు కదా. నేను క్వశ్చనేగా చేస్తుంది. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? పేపర్ లీక్ అయింది. 20-30 లక్షల మంది అక్కడ ఎగ్జామ్ రాస్తే దానిలో వచ్చేది ఎన్ని మందికి? లక్షల మంది. ఇది మెయిన్ ఇష్యూ. 20 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ కి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే నువ్వు ఎన్ని మందికి సీట్లు ఇస్తున్నావు? 1,00,000 మంది కూడా ఇస్తలేవు. అంటే మిగిలిన వాళ్ళందరూ బాధపడతారు కదా. నువ్వు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతా అంటావు. రీ ఎగ్జామ్ ఎందుకు? పేపర్ లీక్ అని చెప్పి. పేపర్ లీక్ ఎట్లయిందప్ప? 10 సంవత్సరాల నుంచి నువ్వు గవర్నమెంట్ లోనే ఉన్నావు కదా. పేపర్ లీక్ ఎట్లయితుంది? పేపర్ లీక్ అవ్వదు కదా. పేపర్ లీక్ ఎందుకైతే చెప్పు, నువ్వు దాని గురించి మాట్లాడు ఫస్ట్. పేపర్ లీక్ అయింది, మేము బయటకు వచ్చినామంటే అయిన తర్వాత బయటకు వస్తే ఏం లాభం? అంతే కదా భయ్యా, రాకముందే రావాలి. పేపర్ లీక్ అవుతుందని. అలాగే పేపర్ లీక్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం కదా, అంటే గతంలో చాలా సందర్భాలు నీట్ ఎస్పెషల్ నీట్ 3-4 సార్లు అయినప్పుడు 2024లో పేపర్ లీక్ అయింది. మొన్న 2025లో ఒడిశాలో ఎస్ఐ ఎగ్జామ్స్ కి పేపర్ లీక్ అయినాయి. ఇవన్నీ ఎన్ని నుంచి అయినాయి? ఇదే గ్యాప్ లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత ఇక్కడ బీహార్ లోనే
మన 10th ఎగ్జామ్స్ అనుకుంటా వాటి కూడా పేపర్ లీక్ అయింది. ఎందుకైతే పేపర్ లీక్ నాకు అర్థం కాదు. అంత ఖాళీగా ఉన్నారా, అంత కొట్టుకుంటురా, నాకు అర్థం కాదు. పేపర్ లీక్ అయిందనే కానీ ఇక్కడ మొత్తం ప్రజలందరూ ఇక్కడ వచ్చి నుంచున్నారు, పిల్లలందరూ ఇక్కడ వచ్చి నుంచున్నారు. మేము లక్షలు పెట్టి చదువుకున్నారు, పేపర్ లీక్ అయ్యి వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళ మీదకి వెళ్ళాక. అండ్ వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ లో పాల్గొనే వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, వాళ్ళ ఇంకా వేరే పాకిస్తాన్ ఏజెంట్స్ ఉన్న, చైనా ఏజెంట్స్, వాళ్ళ ఫండింగ్ కూడా వేరే దగ్గర నుంచి కూడా వస్తుంది. అండ్ అలా ఇంకలాబ్ జిందాబాద్ అనే వర్డ్ ఏంది, ఆ యాంటీ నేషనల్ స్లోగన్స్ ఏంది అని కూడా అడుగుతారు. ఏం చెప్తారు? నేను ఒకటే అడుగుతా, మాకు నిజంగా పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తే నువ్వేం బిక్తున్నావు? నీ సెక్యూరిటీ ఏం బిక్తుంది? నాకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా బ్యాంక్ లో పడుతున్నాయా? మరి నీ నేషనల్ ఏజెన్సీ ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేస్తుర్రు? ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఏం చేస్తుర్రు? అన్అథరైజ్డ్ అకౌంట్ లో నుంచి నాకు డబ్బులు పడినప్పుడు నువ్వు వచ్చి నన్ను పట్టుకోవాలి కదా. నన్ను ఎందుకు పట్టుకోవట్లేవు నేను అంటున్నా. ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అరే నేను ఇప్పటికే అంటా భయ్, సరే సిజేపీ ఎవరైతే అభిషేక్ ఉన్నాడో, సరే ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిండు. ఆమ్ ఆద్మీ పార్టీలోనే కదా పనిచేసింది, పాకిస్తాన్ తో పనిచేయలే కదా. నీకు బీజేపీ సపోర్ట్ ఉంది, వాడికి ఆమ్ ఆద్మీ సపోర్ట్ ఉంది, ఏదో ఒక పార్టీతో పక్కా సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు మా అయ్య కేసీఆర్ కోటేస్తాడు, అవును వీళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఇండియాలో ఉన్న ఏమంటారు పార్టీలే కదా మేము ఓటేస్తుంది, వాళ్ళ నుంచి నాకు సపోర్ట్ వస్తుంది. అదేదో లక్షరేదా లేకుంటే పాకిస్తాన్ నుంచి సపోర్ట్ ఉన్నట్టు మాట్లాడుతారు. వేరే పార్టీ నుంచి నాకు సపోర్ట్ ఉంటే దానిలో తప్పేంటి? వాళ్ళు వచ్చింది ఎందుకు? పిల్లలకు అన్యాయం జరిగిందనే కదా వచ్చింది. నువ్వు వస్తలేవు కదా, నువ్వు ఇంట్లో కూర్చొని ఛాయ్ అమ్ముకుంటున్నావు కదా, మరి వీళ్ళు వస్తున్నారు కదా, రాని అదేదో తప్పు జరిగింది అన్నట్టు టీవీలో చూపించి ఆమ్ ఆద్మీతో సపోర్ట్ ఉందంటే ఉంటదప్ప. ఏ నుంచి అయితే సపోర్ట్ ఉండాలి కదా, పైకి రావాలి, మన నేషనల్ న్యూస్ అవ్వాలంటే ఒక పార్టీ వచ్చి మాకు సపోర్ట్ చేయాలి కదా. నువ్వు లక్షల కోట్లు ఇచ్చి పిఆర్ పెట్టుకున్నావు. పిఆర్ ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ న్యూస్ ఏంటి? SC/ST రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్ల గురించి గొడవలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? జంతర్ మంతర్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టడానికి, ఏ విషయంలో గొడవ పెట్టడానికి? నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయా? సరే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినా, రీ ఎగ్జామ్ రిజల్ట్ నువ్వు ఏం పెట్టినావు చెప్పు? 213 కట్అవుట్ పెట్టినావు, 213. ఎట్లా పెడతావు కట్అవుట్ నువ్వు 213 రీ ఎగ్జామ్ అయిన తర్వాత? ఎన్ని మంది పోతారు చెప్పు? GMC అని వస్తుందా? GMC కూడా కాదు పాపం వాళ్ళకి. అంత పెద్ద కట్ ఆఫ్ పెడితే ఏ నుంచి పాస్ అవుతారు చెప్పాలి? ఎట్లా పోతారు? GHC కన్నా పోతారా? లోకల్ మెడికల్ కాలేజ్ల కన్నా పోతారా? పోరు కదా. దాంతో ఇంకోటి ఏమైంది తెలుసా? నువ్వేం చేసినావు? రీ ఎగ్జామ్ పెట్టి బయటకు తీసుకొచ్చినావు మంచిగానే ఉంది, రిజల్ట్స్ తీసుకొచ్చినావు. ఏం చేసినావు? పేపర్ క్వశ్చన్ బ్యాంక్ వస్తుంది కదన్న, ఆన్సర్లు వస్తాయి కదా ముందు, PDF లో చెక్ చేసుకుంటారు. PDF లో చెక్ చేసుకుని ఏం చేస్తారు? నాకు ఇంత కట్ ఆఫ్ వచ్చిందని అనుకుంటారు. అందరికి 500, 550 మంచి కట్ ఆఫ్లు వస్తే నైట్ 10 గంటలకి నువ్వు రిజల్ట్స్ ఎందుకు వేసినావు? నాకు అర్థం కాదు. నైట్ 10 గంటలకి ఎందుకు రిజల్ట్స్ వేసినావు? నువ్వు తప్పించుకోనికే కదా. ఆ రిజల్ట్స్ ఏమైంది? 550 మనకి ఇక్కడ మనం లెక్క పెట్టుకుంటే 550 వస్తే రిజల్ట్స్ ఏమో 150 వచ్చింది. అంటే ఏంది? మిగిలినది ఏంది? నువ్వు లెక్కపోయినావా? నీ చాయ్ పైసలు ఇవ్వలేరా? అందుకే నువ్వు కట్ చేసుకున్నావు. నాకు అర్థం కాదు. అంత తక్కువ కట్ ఆఫ్ ఎట్లా వస్తుంది? నాకు అర్థం కాదు. చెప్పు ఎట్లా వస్తుంది అంత తక్కువ కట్ ఆఫ్? వాళ్ళు లెక్క పెట్టుకుంటే 550 వస్తుందప్ప. ఒక్కళ్ళకి ఇద్దరు కాలేదు కదా. ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్నారు నా స్టూడెంట్స్ కి ఇంత కట్ ఆఫ్ రావాలి, ఇంత కట్ ఆఫ్ వచ్చింది, ఇంత తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు చేసుకున్నావు. 150 వస్తే నువ్వు కట్ ఆఫ్ అనేది 213 పెట్టావు కాబట్టి వాళ్ళకి మార్క్స్ రావు. అందుకే సరే ఇప్పుడు ఎవరైతే నీట్ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు పాస్ అయ్యారు, వాళ్ళే మళ్ళీ ఎట్లా పాస్ అయ్యారు? రాజస్థాన్, బీహార్, తెలంగాణ నుంచే స్టూడెంట్స్ అనే టాప్ ఎట్లా కొట్టిరు? నేను అదే అడుగుతున్నా. వేరే వాళ్ళు కొట్టారా? వాళ్ళకి చదువులు రావా? ఇక్కడ ఉన్న వాళ్ళకే చదువులు వస్తాయా? పెద్ద ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే వెళ్ళాను. ఏవైతే పెద్ద ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వస్తాయా? వాడోడో ఉన్నాడు, నేను మళ్ళీ చదువుకుంటా కానీ ప్రొటెస్ట్లకు రానంటాడు. సరే చదువుకోరా అబ్బాయి, నీకు అంత ఉంటే చదువుకో. మీ అయ్య లక్షలు సంపాదించిండు, కానీ ఇంట్లో కూర్చొని నేను నీట్ కి ప్రిపేర్ అయితే రాదు కదా. 20-30 లక్షల మంది కూర్చుంటారు, 20-30 లక్షల మంది నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. అంత ఈజీగా రాదు. ఫస్ట్ అటెంప్ట్ లో రాదు, సెకండ్ అటెంప్ట్ లో రాదు. అరే అన్ని సంవత్సరాలు మీరు ఎందుకు వేస్ట్ చేయాలి? ఎవరైనా ఎందుకు వేస్ట్ చేస్తారు భయ్య? అంతే కదా, ఎవరైనా ఎందుకు వేస్ట్ చేస్తారు? ముందేం చేసినావు? చిక్కులోళ్ళు వచ్చిర్రు, ఏడికి జంతర్ మంతర్కి వచ్చిర్రు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడదామని చేసినావు, PR లేపినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు? ఆ చిక్కులోళ్ళే స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు? రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడదాం అనుకుంటున్నావు. ఎందుకు? జనరల్ పీపుల్ ఉంటారు, SC/ST వాళ్ళు ఉంటారు, లోవర్ కాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి మధ్య రిజర్వేషన్ తీసుకొచ్చి నీ PR అది చేస్తుంది కాబట్టి గొడవలు వాళ్ళ మధ్యలో వాళ్ళు కొట్టుకుంటే స్టూడెంట్స్ ఏమంటారు? టెర్రరిజం లెక్క చేస్తుర్రు. స్టూడెంట్స్ ఎట్లా టెర్రరిస్ట్ అవుతారు? నాకు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఎట్లా టెర్రరిస్ట్ అవుతారప్ప? స్టూడెంట్ టెర్రరిస్ట్ అవ్వాలంటే వాడి వయసు ఎంత? 15, 16, 18, 20, 28 లోపే ఉంటారు ఎవరైనా. వాళ్ళు టెర్రరిస్ట్ ఎట్లయితారు? వాళ్ళు ఏ దాని మీద పోరాడుతున్నారు? నువ్వేం చెప్తున్నావు? యాంటీ నేషనల్ ఎట్లయితారు? జై శ్రీరామ్ మధ్యలో ఎందుకు వస్తుంది? నేను క్రిస్టియన్, నేను జై శ్రీరామ్ అంట. అయిపోయిందా? ఏమైపోయింది ఇప్పుడు? వాళ్ళ దేవుళ్ళని నమ్ముకుంటుర్రు. సరే జై శ్రీరామ్ అంటే మనం మంచి చదువుతారు అనుకుంటుర్రు. ముస్లిం వాళ్ళు అల్లాహ్ అక్బర్ అనుకుంటే మంచి చదువుతారు అనుకో. నీకు దిక్కు లేదు, నువ్వు ఆదుకోవాలి. నువ్వు ఆదుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు కదా. జై శ్రీరామ్ అన్న ఐకమత్యంతో కూర్చునే ఇక్కడ కూర్చున్నారు, ఐకమత్యంతోనే ఉన్నారు కదా.
వాళ్ళు చేసిన తప్పేంటి? జై శ్రీరామ్ అంటారు, అల్లా అక్బర్ అంటారప్ప. ముస్లిం వాళ్ళు అంటారు, నేను క్రిస్టియన్, నేను కూడా ఏదో ఒకటి అంట అన్నంత మాత్రం అయిపోతుందా? నేను బాంబులు వేల్చిరా? ముస్లిం వాళ్ళు జంతర్ మంతర్లా బాంబులు ఎంత వేసలేరు కదా. నువ్వే బొమ్మలను తీసుకెళ్లి ఒక వ్యాన్ లో పెట్టి అక్కడ పోలీసు వాళ్ళని చంపిరని న్యూస్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నావు. అది వర్కౌట్ అవ్వలే. ఎందుకు? ఇట్లా అన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళు లోకల్ న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, వాళ్ళ పిల్లల్ని ఆదుకోదాం అనుకున్నారు. నువ్వు చేస్తున్న ఏవైతే ఉన్నాయో అది అందరికీ కనిపిస్తున్నాయి. 2029 ఎలక్షన్లు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా గెలుస్తావు నేను కూడా చూస్తా. ప్రతి స్టూడెంట్ మా గుండెల్లో ఇది పక్కా ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే లేడు, ఇప్పుడు లా ఎగ్జామ్ ప్రిపేర్ అయితే. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్లు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుర్రు, కొన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుర్రు. వాళ్ళందరూ ఇప్పుడైతే కాదలేగా. ఈ అభిషేక్ అనే ఒక వ్యక్తి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రొఫెస్ పెట్టి ఒక మూవ్మెంట్ క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఇన్ని మంది వచ్చి ఇక్కడ నుంచున్నారు, జంతర్ మంతర్లో నుంచున్నారు, బీహార్ లో నుంచున్నారు, ముంబైలో నుంచుంటే కొట్టిపించినావు. నీకు ఇంత నన్ను సిగ్గుందా అని అడుగుతున్నా. బీజేపీ ముంబైలో నుంచుంటే ఎట్లా కొట్టిపిస్తావు నువ్వు? వాళ్ళని ఆదుకోవాలి కదా, వాళ్ళ గురించి మాట్లాడే కదా. మాట్లాడినావా? మాట్లాడలేదు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా నేను చెప్తున్నా కదా, బీహార్ లో ఇంకో పేపర్ లీక్ అయింది, రీ ఎగ్జామ్ అయింది. రీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇంత జరుగుతున్నా సార్, కేంద్రం పట్టించుకోవట్లేదు. ఇంత జరుగుతున్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదు. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పాలి ప్రజలకు? ఏం చెప్పాలనుకుంటారు? ఎవరైతే వీడియో ఇస్తున్నారో, సో యూత్ కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైతే వాళ్ళకి ఏం చెప్పాలంటారు? ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు అతని ఎడ్యుకేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత అతనిది. అది బేసిక్ పనయ్యా. వాడు లక్షలు సంపాదిస్తుండే కదా, పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయ్యి ట్వీట్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వాలి కదా. ఏల్ముద్రనా? నేను ఇప్పటికి అడుగుతున్నా. ఏల్ముద్ర అయితే కాదు కదా. 10 సంవత్సరాల నుంచి మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అతన్ని రిజైన్ చేయాల్సిన బాధ్యత నీది. సరే, నీ ఈగో ఎక్కువ, నువ్వు రిజైన్ చెయ్యవు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ కూడా పట్టించుకోకొచ్చిండు. ఒక్క ట్వీట్ అన్న పెట్టినావా? వాడు బర్త్డే వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పినావు. సిగ్గానుందా అని అంటున్నా. పిల్లలు చచ్చిపోయారు, 20 మంది చచ్చిపోయారు. రీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది చచ్చిపోయారు. జంతర్ మంతర్లా కట్టతోండి కొట్టిపించి చంపించినావు. ఇప్పుడు ఎంత? 20-30 మంది ఈజీగా చచ్చిపోతారు. ఈ గ్యాప్ లో నీకు హ్యాపీ బర్త్డే చెప్పాలని వచ్చిందా? చాయ్ తాగుతున్నా, ఇంకేమన్నా తాగుతున్నా? నేను ఇప్పటికి అడుగుతున్నా. ఎట్లా చేస్తావు ఇదంతా? సరే చేసినావు, అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా. సరే, నీకు ఈగో ఎక్కువ, నేను ఒప్పుకుంటా. కిందికి దిగు, ధర్మేంద్ర ప్రధాన్ తీసుకురా, బయట ముందు కూర్చోబెట్టు, తప్పు చేసిన ఒప్పి, సారీ చెప్పి. సరే, అతన్ని తీసేసి వేరే పెట్టాలని నీకు లేదు. సారీ అనే చెప్పి అప్ప. రిజైన్ చేయాలంటే నీకు రాదు. రిజైన్ పేపర్లు ఎట్లుంటాయో నీకు తెలియదు, ఏదో సంతకం పెట్టాలో నీకు తెలియదు. సరే, కిందికి రా, సారీ చెప్పు. చదువుకున్నాడు ఎవడొక రిజైన్ పేపర్ రాసిస్తాడు, దాని మీద ఏలుముద్ర పెట్టు. నీకు రాకపోతే ఏలుముద్ర పెట్టు, అయిపోతుంది. నీకు రిజైన్ అంటే ఏందో తెలుసా? నీకు తెలియదు. నువ్వు షాయిలు అమ్ముకున్నావు, పైకి పోయినావు, ఒప్పుకుంటా. యూత్ కి ఇన్స్పిరేషన్ అని నేను ఒప్పుకుంటా. సరే, పైకి పోయినావప్ప. ఆ ధర్మేంద్ర ప్రధాన్ కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతాడు. ఆడికి రిజైన్ పేపర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలియదు అని తీసుకొని రా, కింద కూర్చోబెట్టు. ఇట్లా మైకులు కూర్చోబెట్టుకుంటారు, రిజైన్ పేపర్ ఇదే రాసిస్తారు. నువ్వు దాని మీద ఏలుముద్రనే పెట్టు. అకౌంటబిలిటీ అంటే అర్థం తెలుసా నీకు? నువ్వు బండి తీసుకొని నన్ను గుద్దినావు అనుకో, పారిపోతే ఒప్పుకోరయ్యా. వాడ నుంచోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి. నీ పేపర్ లీక్ చేసినావు, అది నీ. సరే, ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ చేయలేదు, ఎవడో ఫాల్తుగా చేసాడు కదా బీహార్ నుంచి. అప్పుడు నువ్వేం చేయాలి? అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా. అలా వీళ్ళు పేపర్ లీక్ చేసారని చెప్పి ముందుకు తీసుకొచ్చి చూపించాలి కదా. నువ్వు చూపించినావా? సిబిఐ అని పెట్టినావు. సిబిఐ ఏం బిక్తో నాకు తెలుసు. వాళ్ళ ఏం కాదు. ఎందుకు? వాళ్ళ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది, బీజేపీ దగ్గర కంట్రోల్ ఉంది. వాళ్ళు ఏం బిక్కరు. ఇక్కడ ఏది చక్కగా ఉంది? నెల రోజులైంది, ఏది చక్కగా ఉంది?